ఇటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో ఇలా ఖమ్మం పార్లమెంట్లో యువత తాండ్ర వినోద్రావు గారిని బలపరిచి ఇలా టీడీపీ జనసేన ఎంఆర్పీఎస్ బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారిని అత్యధిక మేరతో గెలిపించాలని ఇలా భారతీయ జనతా యువ మోర్చా ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇలా వేరే పార్టీ అభ్యర్థులను చూసుకుంటే ఇలా తాండ్ర వినోద్రావు గారు ఒక స్వచ్ఛమైనటువంటి ఒక మల్లెపూ లాంటి వ్యక్తి, ఒక తెల్ల పేపర్ లాంటి వ్యక్తి. ఇలా వీళ్ళు మిగతా పార్టీలను చూసుకుంటే ఇలా అవినీతికి అక్రమాలకు అడ్డాగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులైనా, అదేవిధంగా ఇలా ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకులు లేరా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లేరా, లేదా పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థులు లేరా, ఇలా కాంగ్రెస్ ఇంత బలహీనమైందా, ఇలా బెంగళూరు నుంచి కొనుక్కొని వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దుస్థితి కలిగింది అనేది మా ఖమ్మం పార్లమెంట్లో చాలామంది అనుకుంటున్నారు. ఇలా ఇంపార్టెంట్గా వచ్చినటువంటి రఘురామరెడ్డి గారిని ప్రజలు నమ్మడం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారికి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ అసలు మనం మాట్లాడుకోవడం వేస్తూ బీఆర్ఎస్ అనేది కనుమరుగైన పార్టీ. ఇలా లింగులు ఇటుకొనుకుంటా ఇలా ఇద్దరు ముగ్గురు తిరగడం తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ప్రజల్లో అయితే ఎక్కడ కూడా ఓటే అనే ఆలోచన లేదు. కాబట్టి ఇలా పార్లమెంటు తాండ్ర వినోద్రావు గారు గెలిస్తే ఇక్కడ పారిశ్రామికం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా ఒక మనిషి స్కిల్ ఇండియా ద్వారా నైపుణ్యంగా నేర్చుకొని ఇలా వాళ్ళకి పారిశ్రామికంగా కంపెనీలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పార్లమెంటు ఇలా మనకి వచ్చే నిధులు మొత్తం కూడా అవినీతికి పోతున్నాయి, అవినీతి అక్రమాలకు గురవుతున్నాయి. అట్లా కాకుండా ఇలా తాండ్ర వినోద్రావు గారు గెలిస్తే ఖమ్మం పార్లమెంట్కి వచ్చే నిధులని సక్రమంగా మనం వినియోగించుకొని మన పార్లమెంట్ను అభివృద్ధి చేసుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో గెలిచేది బీజేపీ కాబట్టి ఢిల్లీలో 400 స్థానాలతోటి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అడుగుపెడుతుంది. కాబట్టి ఇలా మేము గట్టిగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలా ఖమ్మం పార్లమెంట్ తాండ్ర వినోద్రావు గారిని గెలిపించాలా, గెలిపిస్తేనే మన ఖమ్మం పార్లమెంట్ అభివృద్ధి జరిగిద్దని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ద్వారా తెలియజేసుకున్నాము.